కానీ ఎప్పుడన్నా మీకు అనవసరంగా ఇండస్ట్రీకొచ్చాను, అదే సింగపూర్‌లో అదే జాబ్ చేసుకొని ఉంటే బావుండేది, ఇంకా బాగా లైఫ్ లీడ్ చేయగలిగేవాడినేమో అని అనిపిచ్చిందా? సి సింగపూర్లో జాబ్ చేసుంటే నేను నా ఆఫీస్లో ఉన్న 10 మందికే నేను తెలిసేవాడిని. హ్మ్. రోజు అదే జాబు అదే డ్యూటీ చేసేవాడిని. హ్మ్. ఇప్పుడు ప్రతిరోజు కొత్త షూటింగ్. ఈ రోజు ఐఎమ్ హియర్ ప్రియా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. ఇక్కడ మన కెమెరామెన్ గారు కొత్తగా కనిపించారు, ఈయన కనిపించారు, ఈ లైటింగ్, ఈ లొకేషన్, ఈ సిచ్యువేషన్ అంతా డిఫరెంట్. సో ఎవ్రీ డే ఐఎమ్ షూటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. ఆ మొనాటనీ అన్నది లైఫ్ లో ఎప్పటికీ రాదు. అవును, ట్రూ. అండ్ యాక్టింగ్ ప్రతిరోజు ఒక కొత్త క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకంటే ఏం కావాలండి లైఫ్ లోని? ఓకే, యు ఆర్ హ్యాపీ విత్ వాటెవర్ యు వెరీ హావ్. హ్యాపీ. ఓకే. సి ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ లవ్ యువర్ వర్క్. సో నేను క్యూబికల్స్ లో ఉన్నాను, అదే ఆఫీస్, రోజు వెళ్తాము. అప్పుడు పంచ్ మెషిన్ అప్పుడు ఇంకా ఇవన్నీ లేవు. పంచ్ కొడతాం, ఆఫీస్లోకి వెళ్తాం, అదే ఆఫీసు, అవే లైట్లు, బ్రేక్, లేకపోతే బయటకు వెళ్తాం, ఒక వెండింగ్ మెషిన్ ఉంటుంది, వెళ్తావు కాఫీ తెస్తావు, అదే కంప్యూటర్, అలా చూస్తూనే ఉంటావు. ఇంకెన్నాళ్ళైనా అదే ఉంటుంది. మహా అయితే నీ క్యూబికల్ సైజ్ పెరుగుతుంది, నీ పొజిషన్ పెరిగేంత వరకు అంతే. బట్ దట్స్ ద సేమ్ జాబ్, యూఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆంధ్ర అన్ని చోట్ల తిరిగి షూటింగ్ చేసేసాం. ఇంటీరియర్ విలేజెస్లో చేసాం, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళాం, అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా వెళ్ళాం. ఈ ఛాన్స్ నీకు డబ్బులు ఇచ్చి కూడా బయటకు తీసుకెళ్ళి చేయించేది ప్రొఫెషన్ ఏది ఉంటుంది? సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుండి వచ్చింది సార్ మీకు? ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఎవరైనా సరే. ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ వుడ్ సే ఇస్ ఫర్ మీ పర్సనల్లీ అండ్ ఇమోషనల్లీ ఇస్ మై ఫాదర్. ఓకే, నాన్నగారు అన్నారు. నాన్నగారు. మా ఫాదర్ది నాది ఎలా ఉంటుందంటే రిలేషన్, మా ఫాదర్ ఎదురుగుండా ఉన్నప్పుడు నేను ఎంత అద్భుతాలు చేసినా సరే దానికి ఏదో వంక పెడతారు. ఓకే, ఇంకా బాగా చేయాలనా? కోడిగుడ్డు మీద ఒక ఇంటర్వ్యూ తీసినట్టు తీస్తారు అనమాట. లేదు ఓకే ఓకే అంటారు. నేను లేనప్పుడు మళ్ళీ నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు అందరితోటి. అటువంటిది నా ఫస్ట్ మూవీ ఆరుగుపత్రికలు రిలీజ్కి మా పేరెంట్స్తో పాటు అట్లీస్ట్ 50 టికెట్స్ తీసుకుని వైజాగ్ సంగంసార థియేటర్ వెళ్ళాం. సో మూవీ స్టార్ట్ అవడమే సీన్స్ తో స్టార్ట్ అయింది. ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ ఎ హీరో స్టార్ట్స్ విత్ సమ్ రొమాంటిక్ సీన్స్ అండ్ దెన్ కథలోకి వెళ్తుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు అంటే అప్పుడున్న జనరేషన్కి చాలా అహెడ్ వచ్చి తీసిన మూవీ అన్నమాట. సో ఈ లివ్ ఇన్ రిలేషన్స్ లేకపోతే ఇద్దరు కలిపి ఒకరితో ఉండడం, ఇది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సినిమా స్టార్ట్ అయింది, ఒక పావు గంట అవ్వగానే ఇలా చూస్తున్నారు. నేనేం చేయట్లేదు అంటే అప్పుడు దాకా మేము సినిమా ప్రివ్యూ కూడా చూడలేదు. నా పోర్షన్ వరకు నేను డబ్బింగ్ చెప్పా, అది ఓవరాల్ మూవీలో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. సో ఇలా తల పెట్టుకుని ఏం చేయాలి అప్పుడు అంత అవకాశం లేదండి మాకు. అంటే దాని ప్రివ్యూ కూడా ఎప్పుడు వేయలేదు. జనరల్ అలాంటి సీన్స్ వస్తేనే మనం తలదించుకోవడం, సీన్లు మార్చేస్తాం ఇంట్లోనే. సో ఆ సీన్ లో మీరున్నారు బేసిక్ గా, నేను లేను. బట్ ఆ సినిమాలో ఉన్నాను కదా, నేనేంటి 50 మెంబర్స్ తీసుకెళ్ళాలంటే దాంట్లో చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ దాకా అందరూ ఉంటారు. అందరూ రిలేషన్ అండ్ ఫ్యామిలీ. ఏడు సింగపూర్ నుంచి వచ్చి ఇలాంటి సినిమాలు చేస్తాడా అని చూస్తున్నారు. లక్కీగా తర్వాత కథ మారిపోయింది, ఒక్కొక్కరిది ఒక స్టోరీ కదా. ఇంటర్వ్యూ వరకు నా క్యారెక్టర్ రాలేదు. మై క్యారెక్టర్ కేమ్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్. ఇంటర్వెల్ టైంలో లెగాలి, మొత్తం లైట్ లేస్తాడు, నా ఫేస్ చూపించాలి ఇప్పుడు అందరికీ. సో మా ఫాదర్ అయితే నాకు అర్థమైపోయింది, వెరీ పిస్డ్ ఆఫ్. ఏంటి నువ్వు ఇంత ప్రొఫెషన్ అని చెప్పి సింగపూర్ మళ్ళీ వెళ్ళకుండా ఇదా చేసేది నువ్వు ఈ సినిమా అని. సో ఇంటర్వెల్ అయింది, సైలెంట్ కూర్చున్నాను. అందరూ ఎవరి కాళ్ళు లేచిపోయి పాప్కార్న్స్ అని కూల్ డ్రింక్స్ అని ఏం లేదు, ఉండలేక బయటకు వెళ్ళిపోయారు. థియేటర్ నుంచి బయటకు వెళ్ళారు, ఎందుకంటే నా క్యారెక్టర్ ఇంకా రాలేదు. మళ్ళీ వచ్చాను, నేనైతే సీట్లోంచి కూడా కదలే, అలాగే తలదించుకునే ఉన్నాను. అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత నా క్యారెక్టర్ వచ్చింది. నా క్యారెక్టర్ కూడా ఫస్ట్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొంచెం భయంకరమైన డైలాగ్స్ ఉంటాయి, సో వాటితో స్టార్ట్ అయింది. బట్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది, థియేటర్ నుంచి బయటకు వస్తుంటే వెనక నుంచి భుజం మీద తట్టి, సినిమా సంగతి ఎలా ఉన్నా నువ్వు బాగా చేసావురా అన్నారు. మీ డాడీయా? డాడ్. ఓకే, అదొక బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. అక్కడి నుంచి బయటకు వచ్చేటికి ఒక ముసలావిడి, ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ అంటే అప్పుడు మేబీ 60s ఎంత ఉంటామో, వచ్చి నాకు కాలర్ పట్టుకున్నారు. సీరియస్ గా వచ్చి ఆవిడ బాబు ఆగు ఆగు అంటే ఏంటి ఇవ్వాలన్నది, వచ్చి కాలర్ పట్టుకున్నారు. కాలర్ పట్టుకుని అలా బుగ్గలు 2 పట్టుకుని నా అల్లుడిని గుర్తు చేసాయో నువ్వు, సేమ్ అలాగే చేసావని ఇలా జస్ట్ ట్యాప్ చేసి వెళ్ళారు అనమాట. అదొక కాంప్లిమెంట్. ఓకే, ఇండస్ట్రీ పరంగా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు? చాలా మంది ఇచ్చారు.
ఓకే చాలా మంది ఇచ్చారు. ఓకే అంటే ఆ మూవీస్ హిట్ అయినాయి కాబట్టి, హిట్ అవ్వని కాంప్లిమెంట్స్ కూడా అంటే తక్కువ, బట్ ఇచ్చారు, చాలా మంది ఇచ్చారండి. ఓకే. ఐ డోంట్ నో హౌ టు సే బెస్ట్ కాంప్లిమెంట్. సో ఇందాక మనం రాజమౌళి గారితోని రవివర్మ గారితోని ఎక్కువ కన్ఫ్యూజన్స్ అనుకున్నాము. రవివర్మ గారిని ట్రేస్ చేసి చూస్తే మొత్తం ఎక్కడో రిలేషన్స్ అయితే ఇంటర్లింక్స్ ఉన్నాయి. అవును. అరే అలా రాజమౌళి గారితో కూడా ఏమైనా ఉన్నాయా? ఆయనతో మీకు పరిచయం ఉందా? ఆ రాజమౌళి గారి కంటే రమ గారు, వల్లి గారితో ఉన్నారు. ఓకే. నాకు ఇంచుమించు చిన్నప్పటి నుంచి రమ గారు, వల్లి గారు కాకినాడలో ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. సో మా సిస్టర్, మా పెద్దనాన్న వాళ్ళు డాక్టర్, పెద్దమ్మ పద్మ అని, ఆవిడకి ఫ్రెండ్స్ వీళ్ళందరూ అనమాట. సో మా కన్నమ్మ వాళ్ళందరికీ బాగా క్లోజ్ వీళ్ళ ఫ్యామిలీ. రమ గారు, రాజమౌళి అదే వల్లి గారు వాళ్ళ మదర్ బాగా క్లోజ్. సో అలా ఆంటీతో పాటు వీళ్ళు. తర్వాత నేను సింగపూర్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీ టైమ్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా, మేబీ ఇయర్లీ వన్స్ అలా వస్తూ ఉండేవాడిని. అప్పుడు వల్లి గారు, కిరమణి గారు చెన్నైలో ఉండేవారు. ఓకే. సో ఇక్కడ దిగి ఒకరోజు వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి వస్తూ ఉండేవాడిని. ఓకే. మరి రాజమౌళి గారితో పరిచయం ఎలాగా? ఇలాగే అంటే వాళ్ళ ఫ్యామిలీలో అనమాట పరిచయం. తర్వాత రమ గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలవడం. ఓకే. సో మీరు ఆల్రెడీ డైరెక్టర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చారు. 22 years అయిపోయింది, ఇంకా ఏంటి మరి? ఇప్పుడు దాకా అయితే సరే యాక్టింగ్ బాగుంది కదా, దిస్ ఇస్ గోయింగ్ గుడ్, లెట్స్ కంటిన్యూ అనుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, బట్ ఇంకా ఏదో కొంచెం వెల్త్గా ఉంది. సో రీసెంట్గా వాట్ ఐ హావ్ డిసైడెడ్ ఇస్ జస్ట్ వై నాట్, అది మనం ఎప్పటి నుంచో పెట్టుకున్న డ్రీమ్ ఒకటి ఉండిపోయింది కదా, అది ఏదో ఫుల్ఫిల్ చేసేద్దామని. సో ఆఫ్ లేట్ ఐఎమ్ ప్రిపేరింగ్ సమ్ స్క్రిప్ట్స్. ఓకే. సో త్వరలో డైరెక్టర్గా లాంచ్ అవ్వబోతున్నారా? యా. మధ్యలో అంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయ్యి ఫ్రెండ్స్తో కలిపి చేసాము, బట్ ఫుల్ ఫ్లెడ్జ్ డైరెక్షన్ అయితే నేను చేయలేదు. ఓకే. మిమ్మల్ని మీ మూవీలో చూడొచ్చా సార్? యా, మేబీ హీరోగా. అంటే సి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హీరో అన్నది నాకు ఇప్పటికీ తెలియదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ రామాయణం, ఇప్పుడు దాంట్లో హీరో ఎవరండి? రాముడా, హనుమంతుడా, లక్ష్మణుడా? ఎందుకంటే ఒక బ్రదర్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిన లక్ష్మణుడు హీరో. ఒక వ్యక్తి కోసం, అతను నమ్మిన వ్యక్తి కోసం, అతను ఆరాధించిన వ్యక్తి కోసం తను లంకకెళ్ళి యుద్ధం చేసి మరీ వెనక్కి వచ్చిన హనుమంతుడా, లేకపోతే రాముడా? ఇలాగ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇట్ విల్ నాట్ బీ అ హీరో బట్ అ కీ రోల్. ఓకే. సో కీ రోల్స్ చేయడం మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా మరి? డెఫినెట్గా ఇస్తుందండి. ఓకే.